దాసి దాసి దయ్యాల పాలు చేసే కంటే బతుకున్నప్పుడే కడుపుకింత తిని సుఖపడాలి అని చెప్తారు పెద్దలు. కానీ గీ పెద్దామె మాత్రం కడుపుకెండి అంత సొమ్ము ఎందుకు దాచిందో ఏమో తెలియదు కానీ లాస్ట్కి ఏమైందో చూడు. చూస్తుంటే అన్ని సిమెంట్ బస్తాల లెక్కనే ఉన్నాయిలే, కానీ చూడుర్రి లోపట సిమెంటో మట్టో కాదు, పైసల్ పైసల్ కట్టల కట్టలు రక్క తీస్తున్న కొద్ది వెళ్తానే ఉన్నాయిలే. ఇంక ఇది చూడుర్రి, ఓ దేవుడా, రూపాయి 2 రూపాయల చిక్కలు అంగట్ల కూరగాయలు ఉన్నట్టే ఉన్నాయిగా. మరి వీటిని ఎందుకు అట్లా ఎట్టికి వారేసారంటే పాపం ఇట్లా రూపాయి కూడా పెట్టినామే ఆ సొమ్ముని తినే అదృష్టం నోసుకోలేక కాలం చేసిందట. ముచ్చట ఏందంటే కర్ణాటక మదియాలుండే గి ముసలవ్వ ఆడ ఒక దర్గా కాడనే భిక్షాటన చేసుకుంటా బతికేదట. అట్లా దినాం వచ్చిన రూపాయలు 2 రూపాయలను ఆమె తినక మందికి పెట్టక గిట్ల సిమెంట్ సంచులల్లో తెచ్చి దాచిపెట్టిందట. అయితే పానం బాలేకనే మొన్నట్ల జీవిడిచిందట ముసలామె. మరో పారి ఆ మున్ని ఇల్లు మొత్తం చూద్దామని దర్గా వాళ్ళు పోయి చూస్తే ఇగో గీ పరిశాన్ అయ్యే పైసల ముచ్చట తెలిసింది. అన్ని లెక్కేస్తే ఏం తక్కువ 8 లక్షలకు మీదనే ఉన్నాయట ఈ చిల్లర పైసలు మొత్తం కలిపి. ఇక ఆమె గురించి అరుచుకుంటే ఆమెకు మొగుడు లేడట, కొడుకులు బిడ్డలు కూడా లేరట. కానీ తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ముచ్చటంతా చెప్పిర్రట. మాకు ఆ పైసలేమొద్దు గాని మొత్తం దర్గాకే ఇచ్చారని చెప్పి ఫోన్ కట్ చేసిరట. ఇక చేసేదేం లేక దర్గా పోలే వీటిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ చూడుండ్రి, బతుకున్న దినాలు ఆమె కోసం ఒక్క రూపాయి కూడా వాడుకోకుట మొత్తం కటిక పేదరికంలో బతికి ఇన్ని గనం పైకం కూడబెట్టి ఏ బిచ్చం బతికైతే బతికిందో పోయేటప్పుడు కూడా ఏం తీసుకోవకుట అదే బిచ్చపామి లెక్క పోయింది. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎన్నో జీవిత సత్యాలు మాట్లాడబట్టిర్రు. ఎన్ని పైసలుంటే ఏం లాభం, తినే బాగుండాలని దాసి దాసి మందిల చేతిలో పెట్టింది కదా. అందుకే అంటారు బతుకున్నప్పుడే సుఖపడాలే, లేకుంటే మన సొమ్ముతోని మంది సుఖపడతారు. ఏందో ఏమో ఈమెది భయమో అత్యాశనో జాగ్రత్తనో తెలియదు గాని ఎండకు వానకు ఆలీల తాన చేతులు జాప అడుక్కున్న పైకమంతా గిట్లా మంది పాలైంది కదా అని మాట్లాడుతుర్రు అంతా. మరి చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ దేశంలో జనాభా ఎంతున్నదో జెండాలు ఉన్నాయి. కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాలను ఏముద్దరిద్దామని వచ్చిండు కావచ్చు తమిళనాడులో విజయ్. పాలిటిక్స్ అంటే సినిమాలల్లో డూపును పెట్టి ఫైటింగ్ సీన్లు షూట్ చేసినట్టు అనుకున్నాడా? తెర మీద హిట్లు కొట్టినట్టు రాజకీయాలలో నెట్టుకొస్తా అని ఎట్లా అనుకున్నాడు? పరిపాలన అంటే అంత ఈజీ కాదు అని అందరు తీరుగా నేను కూడా అనుకున్నా. కానీ అక్కడున్నది ఎవరు? విజయ్ దళపతి విజయ్. పాప పంకిలమైన తమిళనాడు రాజకీయ కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదానట్టే చేస్తున్నాడు సీఎం విజయ్. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలకు కట్టుబడి జనాలకు ఏదైతే ఏస్తా అన్నాడో అగో వాటి నిండు అసెంబ్లీలో ప్రకటించింది. ఇట్లా எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. எனவே குடும்பத் தலைவிகள் பயன்பெறும் வகையில் முதல் கட்டமாக அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். కొట్టుర్రి కొందరు సప్పట్లు, ఇంకొందరు బల్లలు బలబల సప్పుడు వచ్చేటట్టు ఆ సప్పుడుకు అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేటట్టే కొడుతున్నారు. మొత్తానికి ఇట్లా సీఎం విజయ్ తమిళనాడు అమ్మలక్కలు ఎగిరి గంతేసే ముచ్చట చెప్పిండు. ఇప్పటి నుంచి ఆడోళ్ళు సర్కార్ బస్సులలో ఫ్రీ ప్రయాణాలు చేయొచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా తిరిగి రావచ్చు అనే ఫ్రీ బస్సు పథకం విడుదల చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో 1-2 బస్సులు పెట్టి ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు కాకుండా ఎక్స్ప్రెస్, డీలక్స్ అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణాలు చేసే ఛాన్స్ ఇచ్చిండు. అంతేకాదు సంక్రాంతి పండుగకెళ్ళి ఏడాదికి 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిండు. పేద తల్లుల కోసం అన్నపూర్ణి అనే పేరుతోని ఈ పథకాలను సురు చేసిండు. అయితే దీనికోసం ఏడాదికి 4,000 కోట్ల ఖర్చు అవుతున్నదట. అయినా మంచిదే, వెనుక తగ్గేదే లేదన్నట్టు తమిళనాడు అమ్మలక్కలకి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నాడు. సీఎం విజయ్ ఇట్లా చేస్తున్నాడట అనే ముచ్చట తెలిసిన తెలంగాణ ఆడోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్ ఆడ ఇచ్చిన మాట ప్రకారం అట్లా చేస్తే ఇక కొంతమంది ఉంటారు తులం బంగారం అంటారు, నెలకు 2,500 అంటారు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అంటారు, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటారు. ఓ చెప్పుకుంటూ పోతారు కానీ అమలు చేయమంటే నన్ను కోసినా రూపాయి లేదంటారు. అచ్చం అట్లనే దేశంలో ఉన్న లీడర్లంతా మేము సీనియర్లము, మా పార్టీ మస్తు సీనియర్ పార్టీ అని పోజులు కొడుతున్న వాళ్ళందరికీ సీఎం విజయ్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ సుక్కలు చూపెడుతున్నాడు. అరే నిన్న మొన్న పార్టీ పెట్టి ఇచ్చిన హామీని ఇగురంగా అమలు చేసుకుంటూ పోతున్నాడు. ఇదేం రాజకీయం రా దేవుడా అని వాళ్ళంతా నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నాడు పోరి.